హాయ్ బంగారామ్స్. అందరూ సంక్రాంతికి ఊర్లకు వెళ్ళి ఇంటికి తిరిగి మళ్ళీ వచ్చేసారా? మేము ఎక్కడికి వెళ్ళలేదండి, బాబుకి సెలవు లేదు, అందుకని ఇంట్లోనే ఉన్నాము. మా చుట్టుపక్కల పిల్లలందరూ వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయారండి. మాకు చాలా బోర్ కొట్టేసింది, చాలా డల్ అయిపోయాము. ఒక్కరోజు సెలవు ఇచ్చారండి బాబుకి, ఆ రోజే ఇలా బయటకు వచ్చామన్నమాట. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో జరిగే కైట్ ఫెస్టివల్కి వచ్చామండి. చాలా బాగుందండి. పెద్ద పెద్ద కైట్స్ అండి, ఎప్పుడు చూడలేదు నేను. పెద్ద పాము, చింపాంజీ, చిరుతపులి ఒకటి కాదండి, కాదేది కవితకు అనర్హంలాగా, కాదేది పతంగకి అనర్హంలాగా ఉందండి. ముఖ్యంగా మెట్రో ట్రైన్ లాగా ఉండే పతంగ ఇదిగోండి, ఇదేనండి. భలే అనిపించింది నాకు, చాలా పెద్దగా ఉందండి. ఎలా ఎగరేసారోనండి అంత పెద్ద కైట్స్ని. ముఖ్యంగా ఒరిస్సా స్టేట్ నుంచి వచ్చే కైట్స్ అయితే భలేగా ఉన్నాయండి, చాలా ఆర్టిస్టిక్గా ఉన్నాయి. చిరుతపులి లాంటి గాలిపటం అయితే నిజంగా ఆకాశంలో పరిగెడుతుందా అని అనిపించిందండి సడన్గా చూస్తే, అంత న్యాచురల్గా ఉంది. గాలిపటాలు తయారు చేసి అమ్ముకోవడమే జీవనాధారం అటండి కొన్ని కుటుంబాలకి. స్టేజ్ మీద ఉండే ఒక ఆయన చెప్తున్నారు. పెద్ద పాములాంటి గాలిపటం ఉందండి, ఇదిగోండి ఇదేనండి. ఇదైతే దేవి సినిమాలో ఉంటుంది చూడండి, పెద్ద పాము అలా ఉందండి. ఆకాశంలో నుండి మన కోసమే దిగినట్లు అనిపించింది నాకు. ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయండి, ఒక 100 ఉంటాయి అనుకోండి. పదండి చూద్దాం. పండుగ కదా, అందరూ సీతాకొక చిలుకల్లా తయారయ్యారండి. ఎంత కన్నుల పండుగలాగానో ఉంది. మేము ప్రతి సంవత్సరం వైజాగ్ ఆర్కే బీచ్లో జరిగే కైట్ ఫెస్టివల్కి వెళ్తుంటామండి. మళ్ళీ నాకు వైజాగ్ గుర్తుకు వచ్చింది. చూడండి ఫుడ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో. మేము పావు బాజీ, చోలే మసాలా తీసుకున్నాము. చాలా రకాలు ఉన్నాయండి, నాకైతే వాటి పేర్లు కూడా తెలియదు, అన్ని రకాలు ఉన్నాయి. పానీపూరి, చాట్, సమోసా, ఇటువైపు అంతా వెజ్ అనుకుంటానండి. ఇదేమో కచోడి, నూడిల్స్, మంచూరియా, బజ్జీలు. ఒకటని కాదండి, ఎన్ని రకాలు, చూస్తేనే కడుపు నిండిపోతుంది. నేనేమో వంట వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముచ్చట్లు పెట్టుకున్నాను. మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని. చికెన్ టిక్కా చూడండి, మంచి కలర్ కలిపినట్టున్నాడు, మిలమిల మెరిసిపోతుంది. ఎక్కువగా బంగాళదుంపలు రౌండ్గా కట్ చేసి స్ప్రింగ్లా లాగుతారు చూడండి, అవే ఎక్కువగా అమ్ముతున్నారండి. పిల్లలు కూడా అవే ఇష్టంగా తింటున్నారు. మనమేమో దుంపల్ని 4-5 సార్లు శుభ్రంగా కడిగి చెక్కు తీసి నీట్గా చేసి వండుతాం చూడండి, మన పిల్లలకి నచ్చదు. వీళ్ళేమో ఏదో ఇలా అలా కడిగేసి చేసేస్తారు. పిల్లలేమో లొట్టలు వేసుకొని తింటారండి, అదే టేస్ట్ ఏమో. చూడండి ఇతను ఎంత స్కిల్డో, భలేగా స్ప్రింగ్ తీశాడు కదా. మిరపకాయ బజ్జీ అంటే నాకు చాలా ఇష్టం అండి, మిరపకాయ బజ్జీలు కూడా తిన్నాము. ఇప్పుడు బొంగులో చికెన్ వస్తుంది చూడండి. వాళ్ళకి తెలుగు రాదు, మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇందులో ఏంటి కలిపారు, ఇవన్నీ అడిగితే సిగ్గుపడిపోయారండి. మీరు న్యూస్ ఛానలా అని అడుగుతున్నారు. చికెన్ మ్యారినేట్ చేసి ఈ బొంగుల్లో పెట్టి బొగ్గుల మీద కాలుస్తారండి, భలే టేస్టీగా ఉంటుంది. మంచూరియా చూడండి, భలే టకా టకా వేసేస్తున్నాడు. నేను పలకరిస్తే ఎలా పొంగిపోతున్నారో చూడండి. మంచూరియా కంటెంట్ దొరికిందిరే. హాయ్ బోలా. న్యూస్ కవరేజ్ అని అడుగుతున్నారు. కాదు యూట్యూబర్ అంటే హాయ్ బోలా అందుకనా. హాయ్ బోలా, హాయ్ బోలా, హాయ్ హాయ్. తెలుగు రాదు. హాయ్ బోలా. హాయ్ బోలో. బొంగులో చికెన్కి చూడండి ఎంత సెటప్, పొయ్యిలా చేశారు. దాని క్రేజ్ మాత్రం అలాగే ఉంటుంది, జనాలు భలేగా ఇష్టపడతారు. మాకు అరకులో ఇది ఫేమస్ అండి, మందుబాబులకి మంచింగ్ అనమాట.
టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. అందుకే ఇందాక చూపించాను కదా, పెద్ద పెద్ద గంగాళాలతో చికెన్ని మ్యారినేట్ చేస్తున్నారు. బొంగులో చికెన్ని మీరు ఎవరైనా టేస్ట్ చేశారా? చేస్తే కామెంట్ చేయండి. నేనైతే చాలాసార్లు తిన్నానండి అరకులో. ఎంట్రన్స్లో పెద్ద టెంట్ వేసి స్వీట్స్ హాట్స్ అమ్ముతున్నారు. పదండి చూద్దాం. బెంగాల్ స్వీట్స్కి ప్రసిద్ధి కదండి, బెంగాలీ స్వీట్స్ అట చూడండి. మేము టేస్ట్ కోసమని సమోసా తీసుకున్నామండి. ఒక్కో సమోసా 25 రూపీస్ అటండి. వేస్ట్, టేస్ట్ కూడా బాగాలేదు. ఏం అడిగినా చాలా కాస్ట్ చెప్తున్నారండి. అందుకనే ఏమీ కొనలేదు మేము. బయట ఫాస్ట్ ఫుడ్స్ టేస్ట్ బాగుంది, కాస్ట్ తక్కువే. ఇక్కడ కాస్ట్ ఎక్కువ, టేస్ట్ ఏమీ బాగాలేదండి. हाय बोलिए। అందరినీ పలకరిస్తూ వాళ్ళతో సెల్ఫీలు తీసుకొని నవ్వుతూ ఉంటే మా బాబు ఎందుకమ్మా వాళ్ళ పనిని డిస్టర్బ్ చేస్తావు అని అంటున్నాడండి. ఏమీ కాదు, మనం వాళ్ళని అలా పలకరిస్తే వాళ్ళు ఎంతో సరదా పడతారు. కావాలంటే చూడు ప్రతి ఒక్కరూ నవ్వుతున్నారు అని అన్నాను. ఇదేనండి సమోసా 25 రూపాయలు. పక్కనే ఉన్న కిల్లి చిన్న స్ట్రాంగ్ బిల్లలా ఉందండి, 10 రూపాయలంట. గులాబ్ జామ్ చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. గులాబ్ జామ్ కంటే కూడా ఆయన చూడండి ఎంత చక్కగా నవ్వుతున్నారు. ఆ పక్కనున్న ఆమె అయితే నేను పలకరిస్తే లేచి నిలబడిపోయి హాయ్ చెప్తున్నారు. ఎంతో ఫేమస్ జగన్నాథ స్వామి టెంపుల్లో ఇచ్చే ప్రసాదం కక్కరాలు కూడా అమ్ముతున్నారు చూడండి. జగన్నాథ స్వామికి ఎంతో ప్రీతికరమైనవండి ఈ కక్కరాలు. అందుకే స్వామికి నైవేద్యం పెట్టి మనకు అమ్ముతున్నారండి. ఒరిస్సా నుండి ఇక్కడికి వచ్చారు, లేదంటే ఇక్కడ ఉన్నవాళ్ళో తెలియదు కానీ ఎక్కువగా ఒరిస్సా వాళ్ళే ఉన్నారండి. చూడండి, మురి ఉండలు, నువ్వులుండలు, కోవా బిళ్ళలు, జంతికలు, చక్కిలాలు, గవ్వలు, మురుకులు, అబ్బబ్బా ఒక్కటి కాదండి. కాజాలు, లడ్డూలు, లడ్డూల్లోనే చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. సున్నుండలు, బూందీ లడ్డు, మైసూర్పాక్, కరకజ్జం. చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా తినేవాళ్ళం కదండి కరకజ్జం. చాన్నాళ్ళకి చూశాను. కానీ సమోసా తిని మొహం తిరిగిపోయి ఇంకా మాకు ఏమీ కొనబుద్ధి కాలేదండి, తినబుద్ధి కాలేదు. బయట కూడా అన్నీ లాగించేశాం కదా. కాకినాడ కాజా వస్తుంది చూడండి, టిష్యూ పేపర్. అదేనండి పూతరేకులు. మా చిన్నవాడు టిష్యూ పేపర్ అంటాడండి పూతరేకులకి. పసుపు, కారం చూడండి, ఇవి కూడా అమ్ముతున్నారు. నాంపల్లి స్టేషన్ దగ్గర నుమాయిష్ ఎగ్జిబిషన్ అటండి, వెళ్దాం పదండి. 4 గంటలకు ఓపెన్ చేస్తారటండి ఎగ్జిబిషను. సంక్రాంతి టైంలోనే పెడతారటండి ఆ ఎగ్జిబిషను, కానీ చాలా రష్గా ఉంటుందంట. చూద్దాం పదండి. ఇక్కడ సెక్యూరిటీ మాత్రం చాలా బాగుందండి. ఎంతమంది పోలీసులు ఉన్నారంటే ఒక 100 మంది పోలీసులు చూస్తుంటానండి నేను. ఈ పాప చూడండి ఎంత బాగుందో, హాయ్ చెప్తుంది. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో కార్ పార్కింగ్కి చాలా ఇబ్బంది అటండి. బాబు కాస్త టెన్షన్ పడుతున్నాడు. సరే ఎక్కడో పెడదాంలే పదా అని బయలుదేరామండి. ట్యాంక్ బండ్ చూడండి, ట్యాంక్ బండ్ మీద బుద్ధుడు బొమ్మ, దూరంగా అంబేద్కర్ బొమ్మ. సెక్రటేరియట్ చూడండి దూరంగా కనబడుతుంది, అదిగోండి అదేనండి సెక్రటేరియట్. ఇంకో వీడియోలో నుమాయిష్ ఎగ్జిబిషన్ గురించి చెప్తానండి. లాంగ్ అయిపోతుంది వీడియో, తిట్టుకుంటారు నన్ను. బాయ్ బంగారామ్స్.